అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ డ్యూటీ అనగానే చాలామంది మన వాళ్ళు అందులో భయపడుతూ ఉంటారు. ఇందులో భయపడడానికి ఏమీ లేదండి. కొంత ప్రశాంత వదనముతో డ్యూటీ కనుక చేస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ చాలా చక్కగా చక్కటి వాతావరణంలో ఇంటికి వచ్చేయవచ్చు. మరి ఎలా ఆ ప్రాసెస్ను ఒకసారి క్లుప్తంగా మనము చూద్దాము. మనము పోలింగ్ డే ముందు రోజు మరి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తాం. టైంకి నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడికి చేరుకోగానే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ మన టీం మెంబర్స్ను ముందుగా కలుసుకోవాలి. కలుసుకున్న తర్వాత పరిచయ కార్యక్రమం చేసుకోవాలి. పరిచయం అయిన తర్వాత మనము అక్కడ ఇచ్చేటటువంటి మెటీరియల్ను కలెక్ట్ చేసుకొని చెక్ లిస్ట్ ద్వారా మొత్తం మెటీరియల్ మనకు వచ్చిందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ వారి యొక్క చాతుర్యాన్ని బట్టి మంచి రిలేషన్స్ తన టీం మెంబర్స్తో కొనసాగించడం వల్ల వర్క్ ఎంత సులభంగా చక్కగా చక్కటి వాతావరణంలో జరుగుతుందంటే అంత చక్కగా జరిగిపోతుంది. అక్కడికి వచ్చినటువంటి టీం మెంబర్స్ మన ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క మంచితనంతో అసలు పర్మనెంట్ ఫ్రెండ్స్ కూడా అవుతారండి. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను పెద్ద ఆఫీసర్ను అనేటటువంటి దీంతో కానీ టెన్షన్తో కానీ అజమాయిషి చేయడానికి ప్రయత్నం చేయకూడదు. తమ టీం మెంబర్స్ను తన టీం మెంబర్స్తో ఫ్రెండ్లీ వాతావరణంలో ట్రీట్ చేయడం ద్వారా చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మనకు ఈ 2 రోజులు ఎంతో హాయిగా గడిచిపోతుంది. మరి అక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ లిస్ట్ ద్వారా చెక్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాహనంలో మన ఏదైతే పోలింగ్ స్టేషన్ ఇస్తారో ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర మనని చేరవేస్తారు. మనకు కేటాయించినటువంటి పిఎస్ నెంబర్ అంటే ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే మొట్టమొదటగా అంటే ఇదంతా పోలింగ్ ముందు రోజు ప్రక్రియ. మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ మొత్తము బయటకు తీసి ఫస్ట్ ఏం చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్ని రకాలైనటువంటి ఫామ్స్ ఒక్కొక్కటి మాదిరిగా నింపి అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఫిల్ చేయవలసి ఉంటుంది. నింపి మనకు టీం మెంబర్స్ ఎవరైతే ఓపీఓలు ఉన్నారో ఆ ఓపీఓల యొక్క సహకారంతో మిగిలిన ఫామ్స్ అన్నీ కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా నింపమని చెప్పాలి. అంటే అక్కడ ఆ ఓపీఓలు కూడా ఇంతకుముందు చేసిన వాళ్ళైతే ఈజీగా అయిపోతుంది. వాళ్ళు కొత్త వాళ్ళైతే ఒక్కొక్క ఫాము మోడల్కు మనం నింపి వాళ్ళకి ఇస్తే దాన్ని చూసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈలోపు మనకు ఏదైతే రూమ్ కేటాయించారో పిఎస్ పోలింగ్ స్టేషన్ దాన్ని చక్కగా పరిశీలించి రేపు పోలింగ్ జరిగేటప్పుడు సీటింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, సీటింగ్ అరేంజ్మెంట్కు ఒక అవగాహన ఏపీఓతో డిస్కస్ చేసుకోవడం ద్వారా రావాలి. మనకు అక్కడ టేబుల్స్, బెంచెస్ రకరకాలవన్నీ కూడా అక్కడ మనకు వాళ్ళు అప్పచెప్తారు కాబట్టి దాన్ని ఒక రూపంలోకి వచ్చేటట్టుగా ముందుగా మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది మనొక్కరి బాధ్యతే కాదు, మనము మన సిబ్బందితో ఏర్పరచుకున్నటువంటి చక్కటి రిలేషన్తో చక్కటి వాతావరణంలో ఇదంతా సెట్ చేసుకోవచ్చండి. సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా మీరు ఏదైతే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అప్పచెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు రాసి పెడతారు. రాసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారంటే అప్పుడే సంబంధిత కవర్స్లో వాటిని ఉంచమని చెప్పాలి. ఏ కవర్లో ఆ ఫామ్ పెట్టి ఉంచేసేయాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. తర్వాత ఒక్కసారి ఈ ఈవీఎంస్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి జస్ట్ ఒక్కసారి కరెక్ట్గా ఉందా లేదా సింపుల్గా టెస్ట్ చేసుకోవాలి.
దిస్ ఈజ్ ఆల్సో విత్ హెల్ప్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్. అయిపోయింది ఆ రోజుకు. అంటే అక్కడ చేయవలసినవి, బయట గోడలకు అతికించవలసినటువంటి పోస్టర్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ ఫామ్స్ ఫిల్ చేసేలోపు పీఓ, ఏపీఓ ఇద్దరు కలిసి చేసేసుకుంటారు. అయిపోయిందండి మొదటి రోజు వర్క్. మనం హాయిగా ప్రశాంత వాతావరణంలో నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున నెక్స్ట్ డే పోలింగ్ డే రోజున ఉదయాన్నే 4 గంటల గనక నిద్రలేచి మన కార్యక్రమాలన్నీ తీర్చుకొని 5 గంటల కల్లా మనం రెడీ అయిపోవాలండి. అయితే ముందు రోజు మననొచ్చి పోలింగ్ ఏజెంట్స్ కలుస్తారు. ఆ ముందు రోజు రాత్రి మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి, ఉదయాన్నే 5:15 కల్లా రావాలయ్యా పోలింగ్ ఏజెంట్స్. దాని యొక్క ప్రాముఖ్యతను, అంటే మాక్ పోలింగ్ చేస్తాం కదా, మాక్ పోలింగ్ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకు వివరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 5:15, 5:20 కల్లా తప్పనిసరిగా రావాల్సిందే అని పోలింగ్ ఏజెంట్స్కు మనం సూచించాలి. ఓకే, మార్నింగ్ మన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 5 గంటలకు 5:10 కల్లా రెడీగా ఉంటాం. 5:30కు మనం మాక్ పోల్ చేయాలి. మనం ఆల్రెడీ ఈవీఎం ఇవన్నీ కనెక్ట్ చేసి ఉన్నాయి. 5:30కు ఏజెంట్స్ వస్తే సరి. వాళ్ళ గురించి మీరు 5 గంటల 45 నిమిషాల వరకు వేచి చూడండి. అప్పటికి కూడా ఎవరూ రాకపోతే సంబంధిత ఆర్ఓకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాక్ పోల్ను మనము రెడీ చేయాలి. మాక్ పోల్ ఏ విధంగా చేస్తామో మనం రకరకాల వీడియోల్లో అవన్నీ చూసాం కాబట్టి మాక్ పోల్ అంతా అయిపోయింది. తర్వాత అసలు పోలింగ్కు సిద్ధమవుతాం. 7 గంటల కల్లా అసలు పోలింగ్కు సిద్ధమవ్వాలి. ఇక్కడ మరి మనము అప్పచెప్పినటువంటి మన అంత టీం మెంబర్స్ ఎవరెవరు ఏ పని చేయాలి, దీన్ని ఒక్కసారి మనం ముందు రోజే అనుకుంటే బాగుంటుంది. అనుకున్న దాని ప్రకారం ఎలా చేస్తారంటే, ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ముందుగా కూర్చుంటారు. రెండవ దాని పక్కన పోలింగ్ ఆఫీసర్ 2 కూర్చుంటారు. తన పక్కన పోలింగ్ ఆఫీసర్ 3 కూర్చుంటారు. ఎప్పుడైతే ఓటర్స్ లోపలికి ఎంటర్ అవుతారో, ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ 1 దగ్గరికి వస్తారు. అప్పుడు పోలింగ్ ఆఫీసర్ 1 యొక్క బాధ్యత ఏంటంటే, వచ్చినటువంటి ఓటర్ను పరిశీలించడం, వారు తీసుకొచ్చినటువంటి గుర్తింపు కార్డును పరిశీలించడం, అప్పుడు బిగ్గరగా వారి యొక్క సీరియల్ నెంబర్ అండ్ పేరును చదవాలి. బిగ్గరగా ఎందుకు చదవాలి అంటే, అక్కడ మనకు పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు కదా, ఆ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఆ సీరియల్ నెంబర్ను, దాన్ని ఆ పేరును సరిపోల్చుకొని టిక్ చేసుకుంటారు. ఎట్ ది సేమ్ టైం పోలింగ్ ఆఫీసర్ 2, మన పక్కన ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ 2 17A రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంటాడు. తర్వాత స్లిప్ రాస్తుంటాడు. మీరు ఏదైతే సీరియల్ నెంబర్ చెప్పారో దాన్ని వెంటనే అక్కడ ఆ స్లిప్లో రాస్తాడు. తర్వాత రిజిస్టర్లో రాసి పెట్టుకుంటాడు. ఏమి తీసుకొచ్చాడు, ఆధార్ కార్డు తీసుకొచ్చాడా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చాడా, ఇంకేదైనా కార్డు తీసుకొచ్చాడో కూడా చెప్తే వెంటనే అక్కడ ఆ పోలింగ్ ఆఫీసర్ 2 ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటాడు. ఈ లోపు మీరు పోలింగ్ ఆఫీసర్ 1 ఏం చేయాలి, ఇదంతా చదివిన తర్వాత వెంటనే వాళ్ళ యొక్క ఎడమ చేయి బొటన వేలుకు మరి ఇండెలిబుల్ ఇంకు దాన్ని అక్కడ ఉంచాలి. ఇంకు అప్లై చేస్తాం అన్నమాట. ఆ ఓటర్ అప్పుడు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి 17A రిజిస్టర్లో సంతకం చేసి, చదువుకున్న వాళ్ళైతే సంతకం చేస్తారు, నిరక్షరాస్యులైతే మరి ఎడమ చేతి బొటన వేలితో వేలి ముద్ర వేస్తారు. స్లిప్ తీసుకొని 3వ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. 3వ పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఈ స్లిప్ తీసుకొని ఆయన బ్యాలెట్ ఇస్తాడు. ఓటరు మరి ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు నమోదు చేస్తాడు. నమోదు చేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. దాన్ని పోలింగ్ ఆఫీసర్ 3 అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా ఒక్కొక్క ఓటర్ను లోపలికి పంపిస్తూ ఓటింగ్ ప్రక్రియను మనం పూర్తి చేస్తాం. మరి దీన్ని చాలా జాగ్రత్తగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫస్ట్ అరగంట సేపు ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా పరిశీలిస్తూ, ఎవరికి ఏమైనా ఇబ్బంది వస్తే వాటిని సరి చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తను కూడా ఆ వర్క్లో నిమగ్నమైతే చాలా చక్కగా ఉంటుంది. ఇది ప్రక్రియ అలా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ 1 అవర్ తర్వాత ఏం చేయాలంటే,
తనకు రాత్రి రాసుకున్నటువంటి ప్రతి ఫామ్ కూడా బయటకు తీసి ఇంకా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసి, ఎందుకంటే పొద్దున ప్రారంభమైన తర్వాత మరికొంత సమాచారం వస్తుంది. ఆ తదితర ఫామ్స్‌లో ఆ ఇన్ఫర్మేషన్‌ను నింపి అంతా ఏ కవర్‌లో ఆ కవర్‌లో రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ చాలా సందర్భాలలో చాలా ఫామ్స్‌లో ఏజెంట్స్ యొక్క సిగ్నేచర్ అవసరమవుతుంది. అక్కడ సూచించినట్టుగా అయిపోయిన తర్వాత దానికి ముందు, దీనికి ముందు అని చూడకుండా ఎక్కడెక్కడైతే పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకం అవసరమో ప్రతి దాని దగ్గర మీరు మీన్‌వైల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఈ సిగ్నేచర్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఎందుకు అంటే మనము చివర్లో తీసుకుందామని అనుకుంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ అంటే ఓటింగ్ ప్రక్రియ అయిపోగానే ఇంకా మాకిక్కడేం పని అన్నట్టుగా మనకు దొరకకుండా వెళ్ళిపోతారు. అప్పుడు మీరు సిగ్నేచర్స్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి సిగ్నేచర్స్ అన్నీ కూడా అడ్వాన్స్‌గా తీసుకోండి, నష్టమేం లేదు, ఎవరు మనల్ని అడగరు. అయితే ఇక్కడ ఏజెంట్స్‌ను కానీ వీళ్ళందరినీ కానీ మనం స్మూత్‌గా ఇప్పుడు ఆ పోలింగ్ స్టేషన్‌కు మీరే బాస్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు బాస్. అంటే బాస్‌గా నియంతగా వ్యవహరించకుండా లౌక్యముతో వెళ్ళాలి. మంచి రిలేషన్‌తో మనము ఈ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా సజావుగా నిర్వహించవచ్చు మిత్రులారా. ఈ అయిన తర్వాత సాయంత్రం 5, 6 గంటలకు పూర్తయిన తర్వాత జాగ్రత్తగా వాటిని సీల్ చేసి మనము ఎలాంటి టెన్షన్ లేకుండా, తత్తరబాటు పడకుండా, మన వాళ్ళు ఎక్కడ అంటే ఈ ఈవీఎంస్ కనెక్ట్ చేసేటప్పుడు వణికిపోతుంటారు. అవసరం లేదండి. నిదానంగా, ప్రశాంతంగా మన దగ్గర ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు 90%. ఇక్కడ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుంటూ ఎవరికి ఏ విషయంలో ప్రావీణ్యత ఉందో గుర్తించి వారికి ఆ పని అప్పజెప్పడము ద్వారా మీ యొక్క నాయకత్వ లక్షణాలు బయటకొస్తాయి అక్కడ. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఎంతో సహకారం చేస్తూ మరి ప్రక్రియ అంతా సజావుగా సాగేటట్లు ప్రోత్సహిస్తారు. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. చాలా కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఏపీఓ అలా అన్నాడు, ఓపీఓ ఇలా అన్నాడు. ఎందుకంటారని? అందరూ కొత్త వాళ్ళమే కదా. నీ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి నీకు తెలియదు. అక్కడికక్కడ పరిచయమైన ఆ తక్కువ సమయంలో నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? జస్ట్ మనము అక్కడ ఈగోస్ను పక్కన పెట్టి నడుచుకుంటే ఈ ప్రాసెస్ అంతా చక్కగా అయిపోతుంది. ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అవుతారు మీరు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఎవరికి అట్లా జరుగుతుందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ మంచి వాతావరణంలో ఈగోస్ లేకుండా తనకు తెలియనటువంటి దాన్ని తెలిసిన ఓపీఓ నుంచి అయినా సరే తెలుసుకుంటూ తనకు తెలిసినటువంటి విషయాలను మంచి వాతావరణంలో చక్కగా వాళ్ళను కసురుకోకుండా ఫ్రెండ్లీగా వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎంతోమంది చాలా చక్కగా సక్సెస్ అయ్యి ఆ టీం అంతా కూడా ఫర్ ఎవర్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మిత్రులారా ఈ ఓటింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించి మంచి వాతావరణంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.